ఏపీ వ్యాప్తంగా యువత పోరు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైసీపీ. కాకినాడలో యువత పోరు కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోవడంతో విద్యార్థులు భవిష్యత్ ఆందోళనకరంగా మారిందన్నారు. ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయడం చేతకాక వైసీపీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ అని స్పష్టం చేశారు. ప్రజల తరపున నిత్యం పోరాటాలు చేస్తామని అన్నారు. కూటమి ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నించడానికి 2014 to 19 వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. 2024 నుంచి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్రంతో కలిసి పనిచేస్తున్నారు. కేంద్రం మంత్రులుగా తీసుకున్నారు. వాళ్ళు తేలేంది మేమేమి వాళ్ళతో పార్టీకి కలిసిలేము. మేము పోరాడాం. నాతో సహా నేను కూడా పార్లమెంట్ లో ఉన్నాం. నేను కూడా చాలా సార్లు రైజ్ చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. అది ఇవ్వటం అనేది ఇవ్వకపోవటం అసలు హోదా అంశాన్ని నిర్వీర్యం చేసిందే ముందు ప్రభుత్వం. తిరిగి మళ్ళీ జగన్ గారిని ప్రశ్నించడం, జగన్ గారి నిధులు ఇవ్వకపోవటం. డిసెంబర్ 2024 ముందు 23 డిసెంబర్ ఎలక్షన్ వచ్చే ముందు డిసెంబర్ వరకు కూడా అన్ని విద్యా నిధులకి సంబంధించిన అన్ని నిధులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ కోడ్ ముందు నుంచి ఎలక్షన్ నుంచి ఫైనాన్షియల్ నిబంధనల ప్రకారం చేయలేదు, కానీ నిధులు ఉన్నాయి. ఇప్పటి వరకు మేమందరం కూడా మా అందరి తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి జరుపుకోవడం జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశం ఒకటే, మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా లేకపోయినా మనం ప్రజల వెంటే ఉండాలి. కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, మరి వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, నిరుద్యోగ భృతి కానీ, అదే విధంగా ఉద్యోగ క్యాలెండర్ కానీ, అదే విధంగా మరి మెడికల్ కాలేజీలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చి అమలు చేయనటువంటి విద్యకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి సమస్యలపై ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది యువకులు, నిరుద్యోగులు ఈ నిరసనలో కూడా పాల్గొనడం జరిగింది. ఆ స్పందన మీరే చూశారు ఏ విధంగా ఉందన్నది. అదేవిధంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని అందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే అందులో 4 ప్రారంభమయ్యి మిగతా ఇక వివిధ స్థాయిల్లో వివిధ స్టేజెస్ లో కన్స్ట్రక్షన్ లో ఉంటే వాటిని కూడా తన మనుషులకి అప్పగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేయడం కూడా మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం కూడా. అంటే ఎకరం ₹1 చొప్పున, సంవత్సరానికి ₹1 చొప్పున 33 సంవత్సరాలకి కట్టి పెట్టేసే విధంగా వారి ఆలోచనలు ఉన్నాయి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఖచ్చితంగా అలాంటి విధానాలకి, ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు అంటే ఇక వైఎస్ఆర్సీపీ ఆందోళన కార్యక్రమానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నందిని కాకినాడ నుంచి అందిస్తారు. నందిని, చెప్పండి, వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేష్. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువత పోరు అనే కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వైసీపీ నాయకులు అలాగే యువత అంతా కూడా పాల్గొని ఏదైతే యువత పోరుకు సంబంధించి ఆందోళన అయితే చేపట్టారో, కొన్ని జిల్లాల్లో కొంచెం గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పటికీ మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా అయితే కొనసాగించారని చెప్పాలి. ఏదైతే ఈ రోజు వైఎస్ఆర్సీపీ 15వ దినోత్సవం, దానికి తోడుగా ఈ రోజు ఆ దినోత్సవాన్ని పురస్కరించుకొని యువత పోరు అంటే ముఖ్యంగా తమ అధికారంలో ఉన్నప్పుడు విద్యా దీవెన, స్కాలర్షిప్లు, యువతకి ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతిని కూడా మేము ఇచ్చాము. ఈ ప్రభుత్వం ఏదైతే హామీల్లో భాగంగా యువతను ప్రోత్సహిస్తామో, యువత కోసము మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఏదైతే డిఎస్ కి సంబంధించింది కావచ్చు, వచ్చిన నెల రోజులను డిఎస్ ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ 10 నెలలు కావస్తున్న యువత కోసం ఇచ్చిన ఏ హామీని కూడా
నెరవేర్చలేదంటూ ఈ రోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అయితే చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే కాకినాడ కలెక్టరేట్ వద్ద జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దాడిశెట్టి రాజాతో పాటు మాజీ మంత్రి ద్వారంపూడితో పాటు మాజీ ఎంపీ వంగా గీత వీళ్ళంతా కూడా ఇన్ఛార్జ్లు అలాగే ఫస్ట్ క్యాడర్ ఉన్న వాళ్ళంతా కూడా అలాగే 1500 మంది యువతతో అయితే ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ అయితే ముట్టడించారు. అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కి అయితే వినతి పత్రం కూడా ఇచ్చారు. ఏదైతే వినతి పత్రం ఇచ్చిన అనంతరం వారు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ ఏదైతే తాము అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం ద్వారా 17 మెడికల్ కాలేజీలకు అయితే అనుమతులు తీసుకొచ్చాము. ఈ ప్రభుత్వం 4 మెడికల్ కాలేజీలు మాత్రమే తీసుకొని మిగతా అంతా కూడా అన్యక్రాంతం చేయడానికి ఆ భూముల్ని తమకు కావాల్సిన వరకు ఆ భూములను అమ్మడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టు కూడా వీరంతా కూడా ఆరోపించారు. ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నావో నిరుద్యోగ భృతి కూడా లేదు. 10 నెలలు వచ్చినప్పటికీ కూడా అధికారం చేపట్టి 10 నెలలు అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. అంటే నిన్న కూడా ఏదైతే వైసీపీ పిలుపునిచ్చిందో దానిలో భాగంగా టీడీపీ నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 4761 కోట్లు అయితే దీనికి సంబంధించి బకాయిలు పెట్టారని వాళ్ళు విమర్శించారు. దానికి కూడా వీళ్ళు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని తెలుస్తుంది. ఎందుకంటే అవును మేమైతే బకాయిలు పెట్టిన విషయం కరెక్టే, కానీ మేము అధికారం దిగినప్పుడు దానికి సంబంధించిన నిధులన్నీ కూడా అప్పచెప్పాం కదా, ఆ నిధుల పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నందిని.